లక్షటిపేట ఇంకా మంచిర్యాల ప్రజల అదృష్టవంతుల నాకు అనిపిస్తుంది. ఈ వీడియో కోసం కాదు కానీ నేను నా ఫ్రెండ్స్ కొన్ని వందల సార్లు అనుకుని ఉంటాం, మరి ఇక్కడున్న ఎమ్మెల్యేని మాకు కూడా ఉంటే బాగుండేది కదా అని చెప్పి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఆ ప్రాంతంలో ప్రజలకు విద్య మరియు వైద్యాన్ని ఉచితంగా మంచి విద్య మంచి వైద్యాన్ని అందించాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆ విషయాన్ని తెలుసుకున్నారో ఎట్లా తెలియదు కానీ వచ్చిన అతి తక్కువ కాలంలోనే కార్పొరేట్ లెవెల్లో కాలేజ్ స్కూల్ బిల్డింగ్తో పాటు ఒక మంచి హాస్పిటల్ని తీసుకొచ్చారు. అంతేకాదు ఇప్పుడు మంచిర్యాలలో కూడా ఒక పెద్ద మంచి హాస్పిటల్ని తీసుకొచ్చారు, అది అవుతా ఉంది. ఇక మా జిల్లా విషయానికి వస్తే హాస్పిటల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళకు ఒక ఎమర్జెన్సీ కేసు పడితే ముందు ఆసిఫాబాద్కి వెళ్ళాలి, అక్కడ కాదు, అక్కడ నుంచి బెల్లంపల్లి రాస్తారు, అక్కడ నుంచి బెల్లంపల్లికి రావాలి, అక్కడ నుంచి మంచిర్యాలకు రావాలి, మంచిర్యాలలో కూడా కాదు ఒక్కొక్కసారి కరీంనగర్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రాణాలను గుప్పెట్లో పట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి ఉంది మాకు. ఇట్లాంటి మంచి హాస్పిటల్ ఒకవేళ అయితే మంచిర్యాలలో మా జిల్లా వాసులకు కూడా చాలా లబ్ధి పొందుతారు, చాలా ఉపయోగం ఉంది. కాబట్టి అనిపిస్తుంది ఇట్లాంటి ఎమ్మెల్యే మాకు కూడా ఉంటే బాగుండేది కదా అని.